నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వీబీజీ రామ్జీతో గ్రామీణ భారత్ వికసిత్ భారత్ గా మారుతుంది కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవంలో భాగంగా గ్రామోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. పిల్లలు పెద్దలకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని అందించే దిశగా ఆకివీడు సర్ ఆర్థర్ కాటన్ పార్కును సుందరంగా తీర్చిదిద్దాం. జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి పార్కును ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ఉభయ గోదావరి జిల్లాలో త్వరలోనే ఎవరూ ఇవ్వలేనంత తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తాం. బీసీఎన్ మేనేజింగ్ పార్ట్నర్లు రుద్రరాజు శ్రీనివాసరాజు, ముదినీరి రాజగోపాలరాజు. గ్రామీణ ఉపాధి రంగాన్ని ఆధునీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ చట్టం గ్రామీణ పేదల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ధీమా వ్యక్తం చేశారు. భీమవరంలోని నర్సాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 22 డిసెంబర్ 2025న చట్టరూపం దాల్చిన వీబీజీ రామ్జీ బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో మహాత్మాగాంధీ పేరుతో ఉన్న పథకంలో భారీగా నిధులు పక్కదారి పట్టాయని, అది జాతిపిత సిద్ధాంతాలకు అవమానమని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరును ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటే మోదీ ప్రభుత్వం ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ఈ పథకాన్ని ఆధునీకరించిందని అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన జియో ట్రాకింగ్ విధానం ద్వారా దళారుల ప్రమేయం లేకుండా క్షేత్రస్థాయిలో పనులు పక్కాగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులు, రైతు కూలీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకంలో కీలక మార్పులు చేశామని మంత్రి తెలిపారు. గతంలో ఉన్న 100 పని దినాలను 125 రోజులకు పెంచడం ద్వారా పేదలకు అదనపు ఆదాయం కల్పించామన్నారు. అలాగే పంటల కోత సమయాల్లో వ్యవసాయ కూలీల కొరత తలెత్తకుండా ఏడాదిలో 60 రోజుల పాటు పథకానికి విరామం ప్రకటించడం ద్వారా అటు రైతులకు, ఇటు కూలీలకు మేలు చేకూర్చేలా రూపకల్పన చేశామని శ్రీనివాస్ వర్మ చెప్పారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్య అని ఆయన కొనియాడారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీకి కేటాయించిన నిధుల్లో రికార్డు స్థాయి వృద్ధి సాధించిందని మంత్రి గణాంకాలతో వివరించారు. గత 10 ఏళ్లలో 8,53,810 కోట్లు విడుదల చేశామని, ఇది గత ప్రభుత్వ కాలం కంటే 4 రెట్లు అధికమని చెప్పారు. పనులు కూడా కేవలం గుంతలు తవ్వడానికే పరిమితం కాకుండా 862 లక్షల శాశ్వత మౌలిక సదుపాయాలను పూర్తి చేశామని వెల్లడించారు. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం సోషల్ ఆడిట్ కమిటీలు పర్యవేక్షిస్తాయని, ప్రజల ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడానికి బానిసత్వ చిహ్నాలను వదిలి వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పథకాలకు పేర్లు పెట్టుకోవడంపై ఉన్న ఆసక్తి పేదల సంక్షేమంపై లేదని ఎద్దేవా చేశారు. ఆకివీడు, దెగమర్రు NH-165 జాతీయ రహదారి అభివృద్ది పనులకు ఏడాది కాలంలోని అనుమతులు సాధించామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. సాధారణంగా జాతీయ రహదారుల నిర్మాణానికి పట్టే సమయం కంటే ఎంతో వేగంగా కేవలం ఏడాది కాలంలోనే సర్వే పనుల నుంచి DPR సిద్ధం చేసే వరకు అన్ని దశలను పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న అడ్డంకులను తొలగించడంతో పాటు మండల స్థాయిలో రైతులతో నేరుగా గ్రామ సభలు నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేస్తూ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం మహాత్మాగాంధీ గారి పేరుతో ఉన్నటువంటి పథకం అయితే ఈ పథకం దేశంలో పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతాం. దీనికి మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులు. దీనికి ఏ విధమైనటువంటి జియో ట్యాగింగ్ కూడా లేకుండా పెద్ద ఎత్తున పనులు చేస్తున్నాం అనేటువంటి ఒక మిషతో మధ్యలో ఏజెంట్లు, దళారులు కుమ్ముక్కే పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఏదైతే పాత పథకంలో ఉన్నటువంటి లోపాలను సవరించి మరింత కట్టుదిట్టంగా ఈ పథకాన్ని అమలు చేయాలి, ఏదైతే పథకంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయో అవి పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. గత పథకంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతున్నాయో ఆ లోపాలన్నీ కూడా సవరించి మరింత పారదర్శకంగా ఉండే విధంగా ఇవాళ రామ్జీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా పని దినాలను కూడా
100 నుంచి 125 దినాలకు పెంచడం జరిగింది. పని దినాలను పెంచడమే కాదు, ఒక 60 రోజుల పాటు నిరంతరం కొనసాగేటువంటి ఈ పథకానికి 60 రోజుల పాటు విరామాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకు విరామం ప్రకటించడం అంటే, గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయ కూలీలు ఏదైతే పీక్ టైం అంటాం, నారుమల్లు సమయం గాని పంట కోసేటువంటి సమయం గాని పీక్ టైం, రైతులకు కూలీలు అవసరం. కూలీలు అవసరమైనటువంటి సమయంలో రైతులకు వ్యవసాయ కూలీలు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో 60 రోజుల పాటు విరామాన్ని కూడా ఈ పథకానికి ఇవ్వడం జరిగింది. అంటే అదే కాలంలో ఈ పథకం అమలైతే రైతులకు వ్యవసాయ కూలీలు దొరికేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ సమయంలో ఈ పథకానికి విరామం ప్రకటించడం జరిగింది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ 60 రోజుల విరామం అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవటువంటి అవకాశం. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సీజన్, అందుకని ఈ 60 రోజుల విరామం ఎప్పుడు ప్రకటించాలనేది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను బట్టి వాటి యొక్క పీక్ టైం ఏదైతే ఉందో కీలకమైన సమయం వారు నిర్ణయం తీసేటటువంటి అవకాశం. అంతేకాదు మీ అందరూ కూడా తెలిసి పాత్రికేయులకి నరేగా పేరుతో చాలా తక్కువ సమయాన్ని పనిచేయించి కొంతమంది అధికారులు కుముక్కై కేవలం ఫోటోలు తీసి ఫోటోల ఆధారంగా పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేస్తే వీటినన్నింటినీ అరికట్టాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఒక జియో ట్యాగింగ్ సిస్టాన్ని అమల్లోకి తీసుకురావడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీనివల్ల ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ కూలీలకు అదనంగా వచ్చేటువంటి ప్రయోజనాలే గాని అదేగా పథకం పేరు మార్చినంత మాత్రాన పాత పథకంలో ఉన్నటువంటి లోపాలను సవరించి కొత్త పథకం తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇవాళ పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతాం. మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్నటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసివేసింది, షరతులు నిబంధనలు కఠినంగా ఉన్నాయి అనేటువంటి దుష్ప్రచారం పెద్ద ఎత్తున ఇవాళ చేస్తూ ఉన్నాయి. అంటే జాతిపిత మహాత్మా గాంధీ గారిని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా గౌరవిస్తోంది అనేటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే జాతిపిత మహాత్మా గాంధీ గారు పేరు ఈ పథకానికి పెట్టి మరి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేస్తుంటే అది గాంధీ గారికి గౌరవమా లేకపోతే అవమానకరమా అనేటువంటి విషయాన్ని మనంతా కూడా ఆలోచించాలి. కాబట్టి మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్నటువంటి ఈ పథకాన్ని సరిచేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగింది. అనేక గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కన్నా అనేక లక్షల కోట్లని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. యూపీఏ కాలంలో దాదాపు 1660 కోట్లు పని దినాలు నరేగా పథకం కింద, అప్పుడు ఉన్నటువంటి నరేగా పథకం కింద పని దినాలు కేటాయిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల కాలంలో దాదాపు 3210 కోట్లు పని దినాలు కేటాయించడం, దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువ. అదే విధంగా ఇవాళ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడన్నా ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటే 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పథకం కేవలం ఆధారంగా మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణాలు కానీ వేరే కార్యక్రమాలు కానీ కాలువలు బాగు చేయడం కానీ. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో ఈ పథకం కింద 2,13,000 కోట్లు విడుదల చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు 8,50,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. అంటే దాదాపు 3 ఇంతల పైగా నిధులు. పూర్తయినటువంటి పనులు, నరేగాలో జరిగేటువంటి పనులకు మీరంతా కూడా గమనిస్తే ఎక్కడ చేశారు అంటే కనిపించదు. ఎక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే కనిపించదు. డబ్బులు మాత్రం ఖర్చు అయిపోతుంటాయి. చెప్పాను అందాక ఫోటో షూట్ అని. అదేవిధంగా పూర్తయినటువంటి పనులు కేవలం 153 లక్షల పనులు మాత్రమే గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి టైంలో. అయితే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దాదాపు 860 లక్షల పనులు పూర్తయ్యాయి. 153 లక్షలు దాదాపు 860 లక్షలు, దాదాపు 5 రెట్లు ఎక్కువ. వేళ పెద్ద ఎత్తున ఏ పని కూడా రికార్డు ఉండదు. గతంలో జియో ట్యాగింగ్ లేదు ఏ పనికి కూడా. మస్తరు తీసుకోవడం, గంట అరగంట గంటన్నర పని చేయించడం, పేమెంట్స్ కూడా సకాలంలో ఇవ్వకపోవడం అనేది గతంలో విధానం ఉండేది. ఇవాళ సవరించినటువంటి చట్టంలో జియో ట్యాగింగ్ కంపల్సరీ చేసి జియో ట్యాగింగ్ ఉండాలి. గతంలో ఏ ఒక్క ఆస్తి కూడా జియో ట్యాగింగ్ లేదు. ఆల్రెడీ జియో ట్యాగింగ్ ని ఎన్డీఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు మరింత కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. ఆల్రెడీ దాదాపు 6.5 కోట్లు పైగా పనుల్ని ఎన్డీఏ ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేయడం. అదేవిధంగా ఆధార్ సీడింగ్ కేవలం 76 లక్షలకే పరిమితం అయితే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 12.5 కోట్ల పైగా ఆధార్ సీడింగ్ జరిగింది. అంటే పారదర్శకతకు నిదర్శనం ఇది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెడుతుంటే ఇవాళ ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారీని చేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనలు. అదేవిధంగా ఆస్తుల సృష్టి పనిచేస్తే
అక్కడ ఆస్తి సృష్టించబడాలి. ఒక రోడ్డు వేసినా, ఒక భవనాన్ని నిర్మించిన, కేవలం యూపీఏ హయాంలో 17% ఆస్తులు మాత్రమే సృష్టించబడితే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 62% ఆస్తులు సృష్టించబడ్డాయి. ఈ విధంగా భారతదేశం యొక్క అభివృద్ధి గ్రామాల మీద ఆధారపడి ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. గ్రామం వికసిస్తేనే భారతదేశం వికసిస్తుంది. ఏదైతే 2047 వికసిత భారత్ లక్ష్యం చేరుకోవాలి అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము అంటే ప్రజాధనాన్ని, దానికి జవాబుదారీతనం ఉండాలనేటువంటి ఆలోచనతో చట్టంలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఇవి. పాత పథకానికి పేరు మార్చేశారు, లేకపోతే పథకం తీసేశారు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉన్నదో అది వాస్తవం కాదనేటువంటి విషయాన్ని ఈవేళ ప్రజలందరికీ తెలియజేసేటువంటి కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది అనేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే గందరగోళం ఈవేళ నరేగా తీసేశారు, జియో ట్యాగింగ్ పెట్టారు. ఎవరి కోసం పెట్టారు జియో ట్యాగింగ్? ప్రతి రూపాయి సద్వినియోగం అవ్వాలనేటువంటి కాన్సెప్ట్ తో జియో ట్యాగింగ్ పెట్టి కొన్ని లక్షల కోట్లు, అందులో 25% కూడా పనులు అవ్వకుండా ఇవాళ లక్షల కోట్లని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా పని దినాలను పెంచారు, 100 రోజుల నుంచి 165 రోజులు. గతంలో సెలవు దినాలు లేవు, అదిగో సెలవు దినాలు ప్రకటించేశారు. 60 రోజులు పనులు ఉండవు. 60 రోజులు పనులు ఉండవు, పీక్ ఉంటుంది కదా, అప్పుడు అందరికీ పనులు ఉంటాయి. గ్రామాల్లో కూలీలకి అందరికీ పనులు ఉంటాయి, కానీ ఆ టైంలో హాలిడే ఇచ్చారు. అప్పుడు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే రైతులు కూలీలు దొరకరు అనేటువంటి ఒక ఆలోచన. అంతేగాని రైతులు వ్యవసాయ కూలీలు పొట్ట కొట్టాలనేటువంటి ఆలోచన అయితే ప్రభుత్వానికి లేదు. ప్రతి ఒక్క చిత్తశుద్ధిని దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. మీ అందరికీ తెలిసి యూపీఏ హయాంలో కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ప్రతి పథకానికి కూడా నెహ్రూ గారి పేరు, రాజీవ్ గాంధీ గారి పేరు, లేకపోతే ఇందిరాగాంధీ గారి పేరు, అంటే భారతదేశం వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి అన్నట్టుగా దాదాపు 800 పథకాలకి వేళ దేశంలో వాళ్ళ పేర్లు పెట్టుకున్నటువంటి వాస్తవమైన సంగతి మనం. గాంధీ కుటుంబానికి వారసులం అని చెప్పి గాంధీ పేరును పెద్ద ఎత్తున వాడుకుని వారి సొంత పేర్లు పథకాలకు పెట్టుకుని దేశాన్ని దోపిడీ చేస్తున్నటువంటి విధానం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక్క పథకానికి కూడా ఆయన పేరు పెట్టలేదు అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తించాం. ఆయన పేరు కాదు, అతని నాయకులు ఉన్నటువంటి వాజ్పేయి గారి పేరు కానీ, లేకపోతే శ్యాంప్రసాద్ ముఖర్జీ పేరు కానీ, లేకపోతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం కానీ, దేనికి ఎక్కడన్నా ఒక చోట అర చోట అటల్జీ పెన్షన్ పేరుతో ఒక పెన్షన్ పథకం ఉంది. పేర్ల ఆధారంగా జాతిపిత మహాత్మా గాంధీ పేరు వాడి పెద్ద ఎత్తున ఈ పథకం కింద నిధులు దుర్వినియోగం చేస్తే దేశమంతా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారో మా అందరికీ కూడా తెలుసు. వేళ నరేగా ఎక్కడైనా సరే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. కాబట్టి ఈ లోటుపాట్లన్నీ కూడా సవరించి ఈ నిధుల కింద వచ్చేటువంటి నిధులతో తాత్కాలికమైనటువంటి పనులు కాకుండా రాష్ట్రంలోనే పేరుగాంచిన భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహించడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మంగళవారం భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవంలో భాగంగా గ్రామోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం గరగల నృత్యాలతో, డప్పుల వాయిద్యాలతో ప్రత్యేక వాహనంపై అమ్మవారి గ్రామోత్సవాన్ని పట్టణ వీధిలో సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఆలయో బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, నీరుల్లు కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. పిల్లలు, పెద్దల ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించే దిశగా ఆకివీడు సరార్దార్ కాటన్ పార్కును సుందరంగా తీర్చిదిద్దినట్లు శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు అన్నారు. సోమవారం సాయంత్రం ఆకివీడు ఉప్పుటేరు బ్రిడ్జ్ వద్దనున్న కాటన్ పార్కును జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులోని ఫ్యామిలీ రెస్టారెంట్, మినీ ఫంక్షన్ హాల్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ జుత్తిగ నాగరాజులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, మోటుపల్లి రామవరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, కొత్తపల్లి నాగరాజు, పిన్నమరాజు శ్రీనివాసరాజుతో పాటు గ్రామ ప్రముఖులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గత 35 ఏళ్లుగా ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యామని, ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తున్నారని, త్వరలో 35 కోట్ల రూపాయలతో ఉభయ గోదావరి జిల్లాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా రాబోయే కొద్ది నెలల్లోనే దేశంలోని ఎవరూ ఇవ్వలేనంత తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తామని బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్లు రుద్రరాజు శ్రీనివాసరాజు, ముదునూరి రాజగోపాలరాజు చెప్పారు. మంగళవారం భీమవరంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 1991లో ఒక కేబుల్ ఆపరేటర్తో బీసీఎన్ సంస్థను ప్రారంభించామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలను అందిస్తున్నామన్నారు. ఇంటర్నెట్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అన్నారు. రానున్న ఫిబ్రవరి నుండి ప్రారంభించి సుమారు 30 నుండి 35 కోట్లతో మారుమూల గ్రామాల్లో సైతం అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ తో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తామన్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 2 లక్షల కనెక్షన్స్ లక్ష్యంగా పనిచేస్తామన్నారు. బీసీఎన్ సంస్థ ఆపరేటర్ శ్రేయస్ ను కోరుకుంటుందని, ఆపరేటర్స్ తో కలిసి ముందుకు వెళ్తామని అన్నారు. 5 MBలోనే నెలన్ IPTVని ఎలాంటి ఆటంకం లేకుండా వీక్షించవచ్చని అన్నారు. బీసీఎన్ సంస్థలో భాగస్వాములైనందుకు ఎంతో ఆనందంగా ఉన్నామని, పాలకొల్లు నర్సాపురం RMSO ఆర్ దొరబాబు, అమలాపురం RMSO మెట్ల రమణబాబు, మొగల్తూరు RMSO కాసాని రామకృష్ణ అన్నారు. ఎవరూ ఇవ్వని సమయంలోనే HD బాక్సుల ద్వారా ప్రసారాలు చేశారని, ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా మరిన్ని నాణ్యమైన సేవలు అందించడానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు రుద్రరాజు లోకేష్ వర్మ, రుద్రరాజు రాహుల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బీసీఎన్ తరఫున ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. సంక్రాంతి పండగ సందర్భంగా కొన్ని విషయాలు, కొత్త విషయాలు చెప్దామని, కస్టమర్కి కూడా అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఎంటైర్ కస్టమర్లందరికీ, మా MSOలకి, మా RMSOలకి, మా ఆపరేటర్లకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకోవటం జరుగుతుంది. మేము ఈ రోజుకి అప్రాక్సిమేట్ 35 ఏళ్ళు గడిచింది బీసీఎన్ పెట్టి. మరి అందరూ ప్రేక్షకులందరూ కూడా క్వాలిటీ విషయం కానీ ఇంకోటి కానీ సాటిస్ఫాక్షన్ తోటి 30 ఇయర్స్ నుంచి కూడా మా కస్టమర్ కింద ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే 91లో ఒక చిన్న విషయం చెప్పాల్సి ఉంది. 91లో మేము పెట్టినప్పుడు ఒక కేబుల్ ఆపరేటర్ తప్ప ఎవ్వరు లేరు. కేబుల్ ఆపరేటర్ సరిగ్గా కంప్లైంట్ ఏదైనా చెయ్యకపోతే మమ్మల్ని వచ్చి తిట్టి మళ్ళీ మా కుర్రనే తీసుకెళ్ళి కనెక్షన్ పెట్టించేవారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు రకరకాల కనెక్షన్లో ఎటు చూసినా అందుబాటులో ఉండే కంటెంట్, షార్ట్ వీడియోసు ఇవన్నీ రావటం జరుగుతుంది. అయితే 35 ఏళ్ళ నుంచి కూడా కేబుల్ వ్యవస్థ కానీ ఏమీ రాని పల్లెటూరు వాతావరణంలో ఛానల్స్ కానీ ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులో లేకపోయినప్పటికి కూడా ఆ రిమోట్లో ఈ 9 నొక్కితే మా టీవీ వస్తుంది, 8 నొక్కితే ఈ టీవీ వస్తుందని తెలుసుకుని ఏజ్డ్ పీపుల్ కూడా అబోవ్ 80 ఇయర్స్ పైనాళ్ళు కూడా అది చూసి ఆనందించడం జరుగుతుంది. కొత్త టెక్నాలజీ వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు కేబుల్ కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది అది దానివల్ల. ఇకపోతే ఇప్పుడంతా కూడా కేబుల్ అన్నది 1 వే సిగ్నల్, ఇంటర్నెట్ అన్నది 2 వే. ఫ్యూచర్లో అంతా కూడా ఇంటర్నెట్కి షిఫ్ట్ అయ్యేలా ఉంది. ఇంటర్నెట్లో కూడా సిటీస్, భీమవరం లాంటి టౌన్ కానీ చిన్న స్మాల్ టౌన్ కూడా 50% క్రాస్ అయిపోయింది ఇంటర్నెట్ కనెక్షన్లో. ఇంటర్నెట్లో ఏంటంటే పూర్వం ఆడవాళ్ళందరూ వంట చేసుకుని వచ్చి సీరియల్ అయిపోతుందేమో అని ముందే లేచి వంట చేసుకుని సీరియల్ చూడటం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి వాళ్ళు కూడా కావాల్సినప్పుడే సీరియల్ చూసుకుంటాం, లేదంటే ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కానీ రకరకాలుగా వీడియో చూసి ఆనందపడుతున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు అందరూ ఏంటి, ఆడవాళ్ళు ఏంటి, అందరూ కూడా. ఫ్యూచర్ అంతా కూడా ఇంటర్నెట్లో చాలా అడ్వాంటేజ్ ఉంది. ఆపరేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేబుల్కి రేట్లు పెరగటం, వర్కౌట్ అవ్వకుండా ఇంటర్నెట్ ఉన్న ఇంటికి కేబుల్ తీసేయటం, వాళ్ళు సస్టైన్ అవ్వకుండా ఇబ్బంది పడటం జరుగుతుంది కేబుల్లో. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ ఈ సంవత్సరం నుంచే గోల్డెన్ పీరియడ్ అని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఇదివరకు అంతా కూడా కాస్ట్ ఉండేది. ఫర్ MB వచ్చి 200 రూపాయలు, 250 రూపాయలు కొనేవాళ్ళం. ఇప్పుడు వచ్చి 100 రూపీస్కి వచ్చేసింది ILL. రావటం వల్ల ఏంటంటే ఇంటర్నెట్ వరల్డ్లో ఎక్కడా ఉండదు, అంత చీప్గా ఇండియాలోనే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే వీడియో కంటెంట్ ఎక్కువ చూస్తారు, మూవీస్ కానీ లేదంటే షార్ట్ వీడియోస్ కానీ
ఇండియాలో చూసినట్టు ప్రపంచంలో ఎక్కడా చూడరు. అదంతా కూడా త్రూ ఇంటర్నెట్ ద్వారా ఫ్రీగా అవైలబిలిటీ ఉండటం, యూట్యూబ్ కానీ కానీ టీవీల్లో కూడా యాక్సెస్ ఉండటం, దానివల్ల కంటెంట్ కానీ అది కానీ 200, 300, 100 కూడా డబ్బులు లేకపోయినా ఇంటర్నెట్ ఉన్న కేబుల్ తీసేసినా సరే ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇంటర్నెట్లో అడ్వాంటేజ్ చాలా చాలా చేంజెస్ రావటం. ఇప్పుడు ChatGPT కానీ ఇవి కానీ ఆపరేటర్ వ్యవస్థ కూడా ఇప్పుడు మళ్ళీ పుట్టిందని అనిపిస్తుంది. ఇంటర్నెట్లో మళ్ళీ పుట్టిందేమో, అప్పుడు కేబుల్ 90లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పుట్టింది అని అనిపిస్తుంది. అబ్నార్మల్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయి ఆపరేటర్కి కానీ కస్టమర్కి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎక్కువగా. ఇప్పుడు 2-వే వల్ల ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్పిటల్కి వెళ్ళి ఒక నాగేశ్వర రెడ్డి లాంటి ఆయన కలవాలంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి కలవాల్సిన పని లేదు. ఆన్లైన్లో పలానా టైం చెప్తున్నారు, ఆ టైంతో నీకు ఏం కావాలని అడుగుతున్నారు, దానికి ఆన్సర్ చెప్తున్నారు అనమాట. ఫ్యూచర్ అంతా కూడా 5Gలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇంటర్నెట్లో. అందుకని ఈ సంవత్సరమే ఫిబ్రవరికి స్టార్ట్ చేస్తున్నాం. 200 ఎంప్లాయీస్ని తీసుకుంటున్నాం. 30 కోట్లు పెట్టుబడి పెట్టి వెస్ట్ ఈస్ట్ కూడా అండర్గ్రౌండ్ కేబుల్ చేయటం జరుగుతుంది. ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేస్తాం. అది ఇంటర్నెట్ కూడా 2 లక్షల కనెక్షన్ల బేస్ అన్నమాట. వెస్ట్ ఈస్టులో ఈ ఆర్పో కానీ లేదంటే ఈ హౌసెస్ కానీ వెరీ దగ్గరగా ఉండటం వల్ల మాకు అడ్వాంటేజ్ కలుగుతుంది. ఈ నెట్వర్క్ 30-35 ఏళ్ళ నుంచి ఆపరేటర్లు కానీ కస్టమర్లు కానీ మమ్మల్ని ఆదరిస్తారు. మేము చాలా తక్కువ రేట్లో ప్రతి కస్టమర్కి కూడా ఇంటర్నెట్ కానీ ఎలా యాక్సెస్ ఉంటుంది, ఎంత లో కాస్ట్లో ఇవ్వగలం అన్న దాని గురించి మేము 30 కోట్లు పెట్టుబడి పెట్టి అండర్గ్రౌండ్ ఫైబర్ మిషన్స్ కొంటున్నాం. మిషన్స్ కొని 500 కిలోమీటర్స్ వరకు కూడా అండర్గ్రౌండ్ వేసి మేము ఇచ్చే కాస్ట్కి వెస్ట్ ఈస్టే ముందు టార్గెట్. వెస్ట్ ఈస్ట్లో ఇండియాలో ఉన్నంత తక్కువలో ఫ్యూచర్లో ఎవ్వరికీ కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉండదు. ఆ రేటుకి మేము ఇవ్వగలం. ఆపరేటర్ వ్యవస్థ ఆపరేటర్తో కలిసే చేస్తాం, ఆపరేటర్కి పెట్టుబడులు పెట్టి చేస్తాం, ఆపరేటర్తో జాయింట్ వెంచర్ల కింద కూడా మేము చేయటానికి సిద్ధపడుతున్నాం. ఈ 2 జిల్లాల్లోని కూడా 2 to 3 ఇయర్స్లో ప్రతి విలేజ్ కూడా స్మాల్ విలేజ్లో కూడా మా ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. మేము కొత్త సంవత్సరం మేము చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాం. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసి పెట్టుకున్నాం. ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ అప్రాక్సిమేట్ 1.5 year 2 yearsలో మినిమం 1 lakh కనెక్షన్స్ దాటి చేస్తాం. ఇప్పుడు తాటిపాక, అమలాపురం, తర్వాత కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం ఏరియాలన్నీ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసి హౌసెస్ తీసుకుని షాపులు తీసుకుని అక్కడ కేబులింగ్ అంతా కూడా ఓవర్హెడ్ కేబులింగ్ జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ మెయిన్ ఆపరేటర్ సర్వీస్ చేస్తూ కేబుల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కేబుల్లో 100 కనెక్షన్లు ఉన్నాయంటే ఈచ్ కనెక్షన్కి 100 రూపాయలు, మనకు 10,000 వస్తుంది మంత్కి అని చెప్పి లాక్ అయిపోయే బిజినెస్ ఇంటర్నెట్ కాదు. ఇంటర్నెట్లో రకరకాల కంటెంట్లు వస్తున్నాయి. ఆ కంటెంట్కి కమిషన్లు కానీ కంటెంట్కి పర్సంటేజ్ కానీ ఉంటుంది. ఒక కనెక్షన్కి వచ్చి 200 కస్టమర్ పే చేసేది ఉంటాడు, 2000 కూడా పే చేసే కస్టమర్ కూడా ఉంటాడు. డిఫరెంట్ కంటెంట్లు అన్నీ కూడా 2-way నెట్వర్క్ కాబట్టి దీంట్లో పాసిబిలిటీ ఉంటుంది. ప్లస్ మా నెట్వర్క్ ఇంకొక 2 yearsలో మేము 30 నుంచి 35 కోట్లు పెట్టుబడితోటి ఈ వెస్ట్ ఈస్ట్ కూడా మేము ప్రతి విలేజ్ 100 కనెక్షన్లు 50 కనెక్షన్లు ఉన్న విలేజ్కి కూడా మా ఫైబర్ అందుబాటులో పెట్టి మేము కేబులింగ్ చేసి కస్టమర్కి లో కాస్ట్లో మేము ఇంటర్నెట్ ఇచ్చి అలాగే ఆపరేటర్కి మంచి ఇన్కమ్ వచ్చేలాగా మా సంస్థ ఇప్పటి వరకు మేము ఉంటే కాదు, మేము చేస్తే కాదు, అందరూ చేస్తేనే ఈ సైజ్ అయింది. మాకు అసలు ఏమీ తెలియకపోయినా అందరూ నేర్పి మరీ ఆ రోజు ఎలా ఉన్నారో స్నేహంగా ఈరోజు కూడా అలాగే ఉన్నారు. ఆపరేటర్లకు మరీ ఒకసారి చెప్తున్నా, ఆపరేటర్కి BCN అన్నది ఆపరేటర్ శ్రేయస్సు కోరుకుంటుంది. ఆపరేటర్కి కూడా ఫ్యూచర్ అంతా కూడా ఈ 2 జిల్లాల్లో పర్టికులర్గా మేము అండర్గ్రౌండ్ కేబులింగ్ వేయటం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు, ఎయిర్టెల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు కూడా తగ్గి
మేము ఇచ్చే కాస్ట్కి నెక్స్ట్ 15 ఏళ్ళ వరకు కూడా ఎవరు అంత లో కాస్ట్లో ఇంటర్నెట్ ఇవ్వలేరు. అలాగే కంటెంట్ కానీ యాప్ కానీ రెడీ అయ్యింది. వరల్డ్లో ఎక్కడ ఇప్పటి వరకు లేదు. 75 కోట్లతోటి మేము యాప్ తయారు చేయడం జరిగింది. IPTV బాక్స్ కూడా ఉంది. అది కూడా ఈ ఫిబ్రవరి 1 నుంచే మార్కెట్ చేయటం జరుగుతుంది. ఆ యాప్ ఫిబ్రవరి 1 నుంచి కూడా ఏ కస్టమరు కూడా 1000-1500 పెట్టి కేబుల్ బాక్స్ కొనాల్సిన పని లేదు. ఆ టీవీకే మీకు ఆ యాప్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే కేబుల్ ఛానల్స్, యాప్స్, అదర్ కంటెంట్స్ కూడా అది అవైలబిలిటీ ఉంటుంది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదంతా చేయగలిగాం. పాస్ట్ 30 ఇయర్స్ 35 ఇయర్స్ ఎక్కడ ఏ ఫాల్ట్ లేకుండా ఆపరేటర్లకు కానీ కస్టమర్కి కానీ ఇబ్బంది లేకుండా సర్వీస్ చేయటం జరిగింది. మరి మాకెంతో ఆనందంగా ఉంది. ఈ కొత్త సంవత్సరం ఇలా చెప్పడం, మీ అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండటం జరుగుతుంది. పర్టికులర్గా మాకు బ్రాడ్కాస్టర్ సైడు సపోర్ట్ చేసింది ఫస్ట్ ఈటీవీ బాపినీడి గారు. మీకెందుకు రాజు గారు, మేము ఉన్నాం, మీకు ఎందుకు చెయ్యండి, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మాకు చెప్పండి అంటే డైరెక్ట్గా మాకు యాక్సెస్ ఉంటుంది. అలాగే స్టార్ వాళ్ళు కూడా హెచ్డీలు అన్నీ ఇచ్చి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. మేము వాళ్ళ మేలు మటుకు ఎన్నటికీ మర్చిపోలేం. మేము ఈ స్థాయిలోకి వచ్చామంటే వాళ్ళందరూ సపోర్ట్ చేయటం వల్లే. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మాకు కూడా చాలా హ్యాపీగా ఉందని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కేబుల్ టీవీ స్టార్ట్ అయ్యి 1991లో భీమవరం పట్టణంలో వీసీవీగా ప్రారంభమైనటువంటి ఈ కేబుల్ ఈరోజు దినదిన ప్రవర్ధమానమై చాలా అత్యున్నత సాంకేతిక విలువలతో, అంటే ఆ రోజున్న వీసీవీకి ఈ రోజు ఉన్న బీసీఎన్కి తేడా ఒక్క మాటలో చెప్పాలంటే, ఇవాళ బీసీఎన్ పోటీ పడుతున్నది జియో సంస్థతో, ఇవాళ బీసీఎన్ పోటీ పడుతున్నది ఎయిర్టెల్తో. ఆ టైపు మల్టీనేషనల్ కంపెనీలతో పోటీ పడే స్థాయిలో సాంకేతిక పరంగా అలాగే టెక్నాలజీ పరంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఈరోజు బీసీఎన్ ఉంది. అందులో భాగస్థులమైన ఆర్ఎంఎస్ వాళ్ళు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సుమారు 2017లో మేము ఆర్ఎంఎస్ వాళ్ళుగా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి నైబర్ నెట్వర్క్ల్లో ఆర్ఎంఎస్ వాళ్ళు ఉన్న వారి కంటే వాళ్ళు బీసీఎన్లో ఆర్ఎంఎస్గా మేము పొందుతున్నటువంటి ఎంజాయ్మెంట్ కానీ రెవెన్యూ కానీ చాలా ఉచ్చస్థితిలో ఉన్నాం. ఇది మేము గుండెల మీద చేసుకుని చెప్పగలం. అలాగే టెక్నాలజీ పరంగా ఏ బాక్స్ అప్గ్రేడ్ అయినా ఇది రావడమే కేబుల్ రంగంలో ఒక సంచలనంగా హెచ్డి టెక్నాలజీతో వచ్చింది. మనకు స్టార్టింగ్ వచ్చినప్పుడే ప్రపంచమంతా ఈవెన్ పే ఛానల్స్ కూడా హెచ్డి సరిగ్గా లేని రోజుల్లో బీసీఎన్ ఒక్కటే ఇండియాలో రూరల్ ఏరియాలో కూడా హెచ్డి బాక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అందులో భాగంగానే ఈరోజు ఈ 2 ఉభయ జిల్లాల్లోనూ అండర్గ్రౌండ్ ఫైబర్ నెట్వర్క్తో ఉన్నతమైన సాంకేతిక విలువలతో అతి తక్కువ రేటుకి ఉన్నత ప్రమాణాలతో ఉన్నటువంటి సిగ్నల్ని డాటా రూపంలో ఇంటర్నెట్ రూపంలో అందించడానికి సిద్ధంగా ఉంది. అందుకు మేము కేబుల్ ఆపరేటర్లు అందరం కూడా బీసీఎన్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు అసలు ఇంటర్నెట్ ఏంటి, మనకు ప్రజెంట్ అవసరం, అంత గొప్పగా ఏం మార్పులు మన జీవితాల్లో వచ్చేసినాయి అనే దానికి ఒక చిన్న వివరణ మీకు నేను ఇవ్వదలుచుకున్నాను. ఇవాళ కేబుల్ టీవీ అనేది ఇదివరకు ఒక టీవీకి పరిమితమైన ఎంటర్టైన్మెంట్, అది ఒక రూముకో ఒక ఇంటికో లిమిటేషన్స్లో ఉన్న ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఇంటర్నెట్ అనేది లిమిటేషన్ దాటేసినటువంటి ఎంటర్టైన్మెంట్. చేలుగట్లో పారతోసుకుంటూ కూడా యూట్యూబ్లో వీడియోలు చూడవచ్చు, వార్తా ప్రపంచాన్ని చూడవచ్చు. అతను ఏదన్నా వీడియో కాల్ చేయాలన్నా లేకపోతే వీడియో కాల్లో వ్యవసాయపరంగా ఏదన్నా సహాయ సహకారాలు తీసుకోవాలన్నా కూడా ఇవాళ ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇంటర్నెట్ ఎంతగా రాబోయే రోజుల్లో ఉంటుందంటే హోమ్ ఆటోమేషన్ అనే భాగంలో ఇంటి మొత్తం ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక వాషింగ్ మిషన్ పనిచేయాలన్నా, ఒక ఏసీ పనిచేయాలన్నా, ఒక గ్లేజర్ పనిచేయాలన్నా, ఈవెన్ గ్యాస్ సిలిండర్ని మానిటర్ చేయడానికి లేకపోతే వాటర్ ట్యాంకులో వాటర్ని మానిటర్ చేయడానికి లేదా ఇంటి చుట్టూ ప్రహార కాసేదానికి ఏర్పాటు చేసే సీసీ కెమెరాలని ఆపరేట్ చేయడానికి కూడా వాళ్ళ ఇంటర్నెట్ చాలా ప్రధానమైనటువంటి భాగంగా ఉంది. ఆపరేషన్లు చేసే స్థాయికి కూడా ఇంటర్నెట్ వచ్చింది అంటే ఇవాళ మనకి మనిషికి నిత్యావసర వస్తువులో గాలి, నీరు, నిప్పు, తిండితో పాటు డేటా అనేది కూడా ఒక ముఖ్యమైన పార్ట్ అయింది. దాన్ని ప్రజలకి మరింత చేరువుగా, మరింత సులభంగా, మరింత చౌకగా తీసుకునే భాగంలో
వాళ్ళు బీసీఎన్ చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి రాబోయే 2-3 నెలల్లో ప్రారంభించి 2 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ఒక టార్గెట్గా పెట్టుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. దీనికి మేము ఆపరేటర్ వ్యవస్థ, ఆర్ఎంఎస్ఓ వ్యవస్థ, బీసీఎన్కి స్వాగతం పలుకుతూ మా తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మేము ఎన్నంటే ఎప్పటికీ కూడా బీసీఎన్తోనే ఉంటామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ, భీమవరం పట్టణం బీవీ రాజు పార్క్ సెంటర్ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. సంక్రాంతి గొబ్బెమ్మ ముగ్గులు, కోలాటాలు, భోగిపళ్లు, భోగి మంటను వేసిన అనంతరం తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు, టీడీపీ నాయకులకు, కూటమి నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని, నెల రోజుల ముందు నుండే ఈ పండుగ కోసం పరిసరాలు ముస్తాబు చేసుకుంటారని, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవిందును నాయకులు అభినందించారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఆహ్వానిస్తూ ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు, పతంగుల పోటీలు, గంగిరెద్దులు, కోడి పందాలు, ఎడ్ల పందాలతో మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొళ్ల నాగేశ్వరరావు, వెండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అత్యంత సంతోషకరమైన వాతావరణంలో జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని అన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తెలుగు ప్రజలకు, కూటమి నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరు చంద్రశేఖర్, ఎండీ షాబీనా, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, టీడీపీ నాయకులు మైలాబత్తుల ఐజాక్ బాబు, గొంతున శ్రీనివాస్, యాళ్ల వెంకటేశ్వరరావు, విజ్రోతి రాఘవులు, సయ్యద్ నసీమా బేగం, గంధం రాధా, అంబళ్ల జోగేశ్వరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సంస్కృతిని, సాంప్రదాయాలని తెలుగుగా వారు పాటించే విధంగా ఈ రోజున చాలా చక్కగా ఇక్కడ గొబ్బులు పెట్టడం కానీ, కోలాటం కానీ, భోగి మంటలు కానీ, పిల్లలకి భోగి పండ్లు పోయటం కానీ ఇవన్నీ కూడా మన సాంప్రదాయం, తెలుగువారి ఆచారం. అది ముఖ్యంగా ఈ రోజున చాలా చక్కగా అదంతా ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ టౌన్ కమిటీ కావచ్చు, ఇక్కడ నాయకులు కావచ్చు, చాలా చక్కగా ఇది ఏర్పాటు చేయటం, వాళ్ళందరికీ ప్రత్యేకించి శుభాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున కోలాటం చాలా చక్కగా, కోలాటం అంటే ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ప్రత్యేకించి మన సాంప్రదాయాలను కాపాడే విధంగా తెలియజెప్పే విధంగా కూడా ఇది ఉంటుంది. పిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా భోగి రోజున ఒక సాంప్రదాయంగా చిన్న పిల్లలకి భోగి పళ్ళు పేస్తే చాలా మంచిదని మన సాంప్రదాయం, తెలుగు వారి ఆచారం అది. మీరందరూ కూడా నియోజకవర్గంలో, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు చక్కగా భోగి మంటలు వేసుకుని ఎల్లుండి సంక్రాంతి అందరికీ కూడా చాలా చక్కగా సంతోషంగా కుటుంబ సభ్యులతో, ఫ్యామిలీతో అందరితో చాలా చక్కగా జరుపుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఎంతో సంతోషంగా, వైభవంగా మరి ఇక్కడ భోగి గొబ్బెళ్ళను పెట్టి మరి గొబ్బెళ్ళ ముందు అందరూ కూడా, మహిళలందరూ కూడా ప్రదర్శనలు చేసి బాలకి భోగి పండ్లు కూడా వేసి వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. ఈ సంక్రాంతి అందరికి కూడా వెలుగులు నింపాలని, భోగభాగ్యాలు కలగాలని, పాడి పంటలో సమృద్ధిగా ఉండాలని 2020లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాల్లో తీసుకెళ్లి ప్రజల మన్నలను పొంది ఆయనకి జాతీయ స్థాయిలో ఒక అవార్డు కూడా వచ్చింది. ఆయనకి ఇంకా ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో తీసుకెళ్లాలని, అలాగే మనం అందరం కూడా ఆయన దారిలో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని, ప్రజలకు సేవ చేసే ఆలోచనని చేసి ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మనందరికీ సాంప్రదాయమైన పండగ. సాంప్రదాయమే కాదు, ఈ రోజున సంక్రాంతి అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక పండగ లాంటిది అవుతే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ భీమవరం వచ్చి ఎంతో ఆనందంగా జరుపుకుంటారని. నిమ్మకూరు అనే గ్రామంలో పుట్టి రామారావు గారు మద్రాసు వెళ్ళి సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ కూడా ఎంతో కోటీశ్వరుడైన నిమ్మకూరు వచ్చి ఆ విలేజీ వాతావరణంలో సాంప్రదాయాల్ని గౌరవించుకుంటూ తెలుగువాడి ఆత్మగౌరవం ప్రపంచ స్థాయిలో ఉండాలి, ఎక్కడ ఎవరున్నా కానీ జన్మస్థలానికి చేరుకోవాలనేదే ఎన్టీఆర్ ఆదర్శం. ఎక్కడెక్కడో ఉన్నా ఈ రోజు కూడా మన తెలుగువారు సంక్రాంతికి వచ్చి
భోగి సంక్రాంతి కనువు ముక్కనువు చేసుకుని శుభాకాంక్షలు చెల్లిపుచ్చుకుంటూ ఈ సాంప్రదాయాలు పాటిస్తూ మన ఆచారం. సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరితోటి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ దశాబ్దాల కాలంగా మోగోళ్లు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. గ్రామస్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. మోగోలులో 1.18 కోట్లతో ఏర్పాటు చేసిన వేండ్ర జీఎండ్డీవీ కెనాల్ నుంచి మంచినీటి చెరువుకు తాగునీరు సరఫరా పథకాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. అంతకుముందు మంచినీటి పథకం 2 వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ను ప్రారంభించి పేదల కాలనీలో సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీకృష్ణరాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, ఎంపీపీ చంటిరాజు, సర్పంచ్ మల్లిపూడి కృష్ణకుమారి శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, టీడీపీ మండల అధ్యక్షుడు కొత్తపల్లి బాబు, సీనియర్ నాయకులు శంకరుడు, సూర్యనారాయణరాజు, సాంబ్రాణి శ్రీనివాస్, వెంకటేష్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాస్, ఎంపీడీఓ రెడ్డయ్య, పంచాయతీ సెక్రటరీ రవి తదితరులు పాల్గొన్నారు. మేజర్ పంచాయతీలో కొన్ని దశాబ్దాలుగా మంచినీటి సమస్య కొంత తీవ్రంగానే ఉంది. సో దాని పరిష్కారానికి జల్ జీవన్ మిషన్ నిధులు, పంచాయతీ నిధులు, కొంతమంది దాతల సహకారం ఇవన్నీ కలగలిపి ఇప్పుడు పర్మనెంట్ గా సుమారు 5 కిలోమీటర్లలో పైప్ లైన్ 1.12 లక్షల వ్యయంతో పైప్ లైన్ వేసి ఒక హౌసింగ్ కాలనీలో కూడా 73.27 లక్షలు ఖర్చు పెట్టి అంతా కలిపి 1,97,17,000 రూపాయల వ్యయంతో శాశ్వతంగా 1 MLD వాటర్ ప్లాంట్, ఒక 0.5 MLD వాటర్ ప్లాంట్, ఆ పైప్ లైన్ కూడా ఒక రైల్వే బ్రిడ్జిని దాటుకుని, ఒక రోడ్డు బ్రిడ్జిని దాటుకుని 5 కిలోమీటర్ల పైప్ లైన్ అన్ని అవాంతరాలని అధిగమించి కంప్లీట్ చేసి స్వచ్ఛమైన తాగునీరు, గృహ అవసరాలకి ప్లస్ తాగునీరు, మళ్ళీ వేరే ఆరో ప్లాంట్ అవసరాలు ఏవి లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చే నీరు తాగునీరుకి సూట్ అయ్యేలాగా 200 ppm కన్నా తక్కువలో ఉండేలాగా మినరల్ వాటర్ క్వాలిటీ ఏ రకంగా ఉంటుందో అదే రకమైన మంచినీరు అందించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఆడవారితో, గృహిణులతో కూడా మాట్లాడటం జరిగింది. వారి కళ్ళల్లో ఆనందం చూస్తే ఎంతో సంతోషం వేసింది. 90% పైగా పనులన్నీ కూడా పూర్తయినాయి. ఆ మిగిలిన అరాకొర 10% కూడా 45 to 60 రోజుల్లో అది కూడా
కంప్లీట్ అయిపోతుంది. రావు గారు మహానుభావుల స్వగ్రామం అయిన ఈ గ్రామానికి సేవలు అంటే దేశానికి ఎంతో సేవలు అందించారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన, దేశంలో గొప్ప ఇంజనీర్ గా ఈయన ఎంతో సేవలు అందించారు. అటువంటి సేవలు అందించిన మహానుభావుల గ్రామానికి ఎంతో కొంత సేవ చేయగలగటం రాంబాబు కానీ, నాకు కానీ, నాగరాజు మా అందరి అదృష్టంగా భావిస్తాం. ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి నివారించే విధంగా కియా సెల్టాస్ కార్ రూపొందించబడిందని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. భీమవరం ఉండి రోడ్ నందు సింహ కియా షోరూం నందు నూతనంగా ప్రవేశపెట్టిన కియా సెల్టాస్ కార్ ను రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో 7 లక్షల పైనే అమ్ముడైన ఏకైక కియా సెల్టాస్ కార్ అని, అధునాతన టెక్నాలజీతో సింహ కియా షోరూం నందు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. K3 ప్లాట్ఫామ్ పై 24 సురక్షితమైన భద్రతా ప్రమాణాలు కలిగిన సెల్టాస్ కారు 10 రంగుల్లో లభ్యమవుతుందన్నారు. గతంలో వచ్చిన మోడల్ కన్నా మించి కియా సెల్టాస్ కార్ విజయవంతమవుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సింహ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ రావెళ్ల సతీష్, నందన్, జనరల్ మేనేజర్ క్రాంతికుమార్, ఐడిటిఎన్ శ్రీకాంత్, షోరూం మేనేజర్ ఎం మహేష్, పాలకోడేరు సొసైటీ బ్యాంక్ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, జేఎస్ఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతంలో భీమవరం ఉండి ప్రాంతంలో సెల్టాస్ ఏదైతే మెయిన్ మోడల్ కియాకి ఉందో దాన్ని పూర్తిగా రీవ్యాంప్ చేసి కొత్త ప్లాట్ఫామ్ మీద అడాస్ అబ్సల్యూట్ సేఫ్టీ, ఎటువంటి ప్రమాదం అన్నా ముందే పసిగట్టి దాన్ని నివారించే సేఫ్టీ ఫీచర్స్ అన్నిటితో బోస్ స్పీకర్స్, ఫుల్ ఆటోమేషన్, అధునాతన టెక్నాలజీతో ఆ మెయిన్ బ్రాండ్ ని రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కియాలో 7 లక్షల పైగా అమ్మిన వెహికల్ సెల్టోస్ ఇప్పుడు ఇంకా అత్యాధునికంగా ఈ కొత్త మోడల్లో రావటం, ఇక్కడ మన ఏరియాలో, మన పశ్చిమ గోదావరి ఏరియాలో మిత్రులు సతీష్ గారు షోరూమ్ లో లాంచ్ చేయటం చాలా సంతోషకరంగా ఉంది. మంచి మోడల్ కార్లు ఏ వచ్చినా కూడా మన ప్రాంత వాసులు ఎప్పుడు ఆదరిస్తారు. ఈ కొత్త సెల్టాస్ కూడా ఈ సేఫ్టీ ఫీచర్స్ అన్ని గమనించి మన ప్రాంత ప్రజలందరూ చేపల చెరువులకి వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ ఎస్యూవీ లాగా ఉంటుంది కాబట్టి చెరువు గట్ల మీద విరివిగా వాడుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలన్నా అన్ని విధాల యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి గత సెల్టాస్ మోడల్ ని మించి ఈ సెల్టాస్ విజయవంతం అవుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. సతీష్ గారిని అభినందిస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.